హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ మన్నించు ఓ ప్రేమ పార్ట్ 7 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ కూడా రాయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? విశ్వనాథ్ ఆద్య మామను బావను పిలిపించి ఆద్యను తన కొడుకు జీవితం నుండి దూరం చేయమంటాడు. అరవింద్ హోటల్లో రిసెప్షన్గా పనిచేస్తున్న నేహ ఆద్య కోసం వచ్చిన రౌడీ మూకను తన మాటలతో తెలివిగా డుమ్మా కొట్టించేసి వేరే ప్రదేశానికి పంపిస్తుంది. అదే విషయాన్ని ఆద్య అరవింద్తో షేర్ చేసుకోవడానికి చూస్తుండగా ఆద్యకు అరవింద్కు మధ్య అనుకోని సందర్భంలో దగ్గరితనం ఏర్పడి వారిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో ఆ ఇంట్లో హాల్లో పెద్ద పెద్ద కేకలు వినిపిస్తూ ఉంటే ఆద్య అరవింద్ వెంటనే వారి ముద్దుమైకం నుండి తేరుకొని అరవింద్ ఆద్య మీద నుండి లేచి, సారీ ఆద్య, రియల్లీ సారీ, అది మరి ఏం జరిగిందంటే అంటూ కింద పడిపోయిన బుక్స్ని చూపించగా ఆద్య కూడా ఇబ్బందిగా పైకి లేచి, సరే అరవింద్, ముందు కిందికి వెళ్దాం పద, అక్కడ ఏం జరుగుతుందో, అత్తమ్మ మాత్రమే కింద ఒంటరిగా ఉంది అంటూ కిందికి ఇద్దరూ వచ్చారు. అయితే అక్కడ కింద ఉన్న లావణ్య మాత్రం తనకేమీ పట్టనట్లుగా సోఫాలో కూర్చొని తాపీగా టీ తాగుతూ ఉంది. అది చూసిన విశ్వనాథ్ మాత్రం మరింతగా గొంతు చించుకుంటూ అరుస్తూ చేతికి దొరికిన వస్తువునల్లా నేలకు వేసి పగలగొడుతూ ఉన్నా సరే ఆమె దేనికి స్పందించకపోవడంతో మరింతగా విశ్వనాథ్ కోపంతో గొంతు పెంచుతూ మాట్లాడుతూ అప్పుడే కిందికి దిగి వస్తున్న ఆద్యను చూస్తూ, వచ్చావా తల్లి, రా మహాతల్లి, నీకోసమే చూస్తున్నా. నీ అయ్య నానా అడ్డమైన పనులు చేసి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. కానీ వాడి కోసం, వాడి కూతురైన నీ కోసం ఇప్పుడు బయట రౌడీలు తెగ తిరుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఏమీ పట్టనట్లు, నీకేమీ తెలియనట్లు నా కొడుకును పెళ్లి చేసుకొని హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నావు కదా అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉండగా, అరవింద్, మీరు ఆపండి మిస్టర్ విశ్వనాథ్, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు, అలాగే మీరేం మాట్లాడుతున్నారో అసలు మీకన్నా అర్థమవుతుందా అంటూ ఉంటే విశ్వనాథ్, ఎందుకంటే ఇందుకే వచ్చా అంటూ అతని జేబులో చేయి పెట్టి కొన్ని ఫొటోస్ని తీసి నేల మీద విసిరేసి వారిని చూస్తూ ఉన్నాడు. ఆ నేల మీద విసిరేసిన ఫోటోలు అక్కడ నేలంతా చిందరవందరగా పడిపోయాయి. అయితే అవి ఆద్య కోసం వెతుకుతూ వచ్చిన రౌడీ ముఠావి. నర్సరీ దగ్గర, హాస్టల్ దగ్గర ఆమెను వెతుకుతూ హోటల్లోకి వెళ్ళినప్పటి ఫొటోసు అవి. మామూలుగా సిటీలోకి కొత్తగా ఎలాంటి గ్యాంగ్స్ అయినా వస్తే పోలీసులు వారి మీద నిఘా పెడుతూ ఉంటారు. అలా నిఘా పెట్టిన సందర్భంలోనే వారు ఆ ఫొటోస్ని తీశారు. అయితే కొత్తగా వచ్చిన ముఠాల గురించి విశ్వనాథ్కి తెలియజేయడం కోసం విశ్వనాథ్కి ఆ ఫోటోలను కానిస్టేబుల్ ఇచ్చి వెళ్ళగా, అయితే వారు అరవింద్ హోటల్లోకి రావడాన్ని చూసిన విశ్వనాథ్ వారి గురించి వివరాలు కనుక్కోగా ఆద్య కోసం వెతుకుతూ వచ్చారని తెలుసుకున్నారు. అయితే వారందరూ కూడా బోయపాటి సీను సినిమాలో రౌడీల్లా చాలా సాలిడ్గా ఉన్నారు. వాటన్నిటినీ చూస్తున్న విశ్వనాథ్, వాళ్ళు నీ కోసమే నా కొడుకు హోటల్ దగ్గరికి వచ్చారు, చూస్తూనే ఉన్నావు కదా ఫోటోలో ఒక్కొక్కడు ఎలా ఉన్నాడో, అలాంటి వారికి నువ్విక్కడ ఉన్నావని తెలుసుకొని ఈ ఇంటికి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది చెప్పు, అందుకే గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు తీసుకుని వస్తావు, నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి పోతే ఈ ఇంటికి పట్టిన శని నీ ఒక్కదానితోనే పోతుంది. అదే నువ్విక్కడే ఉంటే నా కొడుక్కి, నా భార్యకు కూడా నీ వల్ల హాని కలిగే అవకాశం ఉంటుంది. అందుకే నువ్వు నా కొడుకు జీవితం నుండి వెళ్ళిపో అంటూ ఉంటే లావణ్య అప్పటిదాకా మౌనంగా ఉండి విశ్వనాథ్ అన్ని మాటలను విని ఇక అలా మౌనంగా ఉండలేక వెంటనే, చూడండి, అసలు మీరు నిజమైన పోలీస్ ఆఫీసరేనా, అయినా నాకు ఇప్పుడు మీ మీద అనుమానం కలుగుతుంది. మీరేనా అన్ని కేసులు సాల్వ్ చేస్తూ ఎంతోమంది నేరస్తులను పట్టుకుంది, లేక ఎవరితోనైనా కేసులన్నిటినీ సాల్వ్ చేపిస్తూ వారి పేరును మీరు పొందుతున్నారా?
నాకు తెలిసి సిగ్గు లేకుండా అలాగే చేసి ఉంటారు మీరు ఇంతవరకు కూడా మీ డ్యూటీలో అంటూ ఉంటే లావణ్య మాటలు విన్న విశ్వనాథ్ ఒక్కసారిగా లావణ్య అంటే ఏంటి నువ్వు అనేది? అసలు ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఏం అడుగుతున్నాను, నువ్విప్పుడు నన్ను ఏం అడుగుతున్నావు అంటూ లావణ్యతో గొడవ పడుతూ ఉంటే లావణ్య ఆపనండి విశ్వనాథ్ గారు, మీరు ఒక పోలీస్ అయ్యుండి ఈ ముఠాలను చూసి భయపడ్డమేంటి? ఏదో నేరం చేసిన వాడిలా ఎందుకు ఇలా భయపడుతున్నారు? అక్కడికేదో వాళ్ళందరూ నిత్యను పట్టుకొని మీ గుట్టేదో బయట పెట్టించేలా అసలు మీరు ఎందుకు ఇంతగా భయపడుతుంది ఒక పోలీస్ అయ్యుండి అంటూ ఉంటే విశ్వనాథ్ విసుగ్గా లావణ్య ఏంటి నీ మాటలు అంటూ ఉంటే అరవింద్ నిజమే కదా అమ్మ మాట్లాడేది, మీరు ఒక పోలీస్, మీకు ఇలాంటి ముఠాలు సర్వసాధారణం. అలాగే మాకు కూడా మీ వల్ల అలాంటి ముఠాలతో చాలా ఇబ్బందులే వచ్చాయి. ఎందుకంటే మీరు చాలా కష్టపడి ఎంతో పేరు తెచ్చుకోవడం కోసం ఎంతోమందిని ఎన్కౌంటర్ కూడా చేశారు కదా అంటూ వెటకారంగా తండ్రితో మాట్లాడుతూ అలాంటి మీరు ఒక చిన్న ముఠాని చూస్తూ నా భార్య వల్ల మాకేదో జరిగిపోతుంది అంటూ చెబుతూ మమ్మల్ని భయపడుతున్నారు ఎందుకు? నా భార్యను నా నుండి దూరం చేయాలని చూస్తూ ఆమె వల్ల మాకేదో హాని జరిగిపోతుందంటూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఒక పోలీస్ అయ్యుండి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నీకు అసలు సిల్లీగా అనిపించడం లేదా? ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిరాని ఆలోచనలతో నా ఇంటి వైపు కూడా మీరసలు చూడొద్దు, ఇటు రావద్దు. అలాగే ఈ ముఠానే కాదు ఇంకొక 10 ముఠాలు వచ్చినా సరే నేను నా భార్య చెయ్యిని విడిచిపెట్టను అంటూ తండ్రికి కరాఖండిగా అరవింద్ చెప్పడంతో ఆ మాటలన్నీ విన్న ఆద్యకు కంటి నిండా కన్నీరు వస్తూ ఉంది. అదంతా చూస్తున్న లావణ్య చూడండి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మేము తనను మా జీవితం నుంచి పంపించేదే లేదు. అందుకే మీరింక మీ వృధా ప్రయాసలన్నీ మానేసి మీరు ఇంకా ఇక్కడి నుంచి ప్రయాణం అవ్వండి అంటూ చెప్పగా విశ్వనాథ్ కోపంగా అసలు మీకెందుకు నేను చెప్తుంది అర్థం కావడం లేదు? కొంచెం అన్నా నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నించండి. ఈ ఆద్య ఎక్కడ ఉన్నా సరే అక్కడ ప్రమాదమే, ఈ ఆద్యతో మీరు ఉంటే మీకు ప్రమాదమే అంటూ విశ్వనాథ్ తనంతట తాను మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఆ మాటలన్నీ విని విసిగిపోయిన అరవింద్ చూడండి నాన్న, మీరు నా చిన్నప్పుడు యాదయ్య అనే రౌడీని పట్టుకుంటానంటూ తెగ తిరుగుతూ ఉంటే ఆ యాదయ్య ముఠాలోని రౌడీలు నిన్ను బెదిరించడానికి నన్ను కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఆ కేసు నుండి పక్కకు తప్పుకోమని బెదిరిస్తూ ఉంటే అమ్మ ఆ విషయంలో చాలా భయపడింది, నాకేమన్నా అయ్యిద్దేమోనని. మిమ్మల్ని ఆ పోలీస్ జాబ్ నుండి కూడా మానేయమని చెప్పింది, అలా భయపడుతూ బ్రతకలేక. కానీ మీరేమో పోలీస్ వ్యవస్థలో తెచ్చుకున్న పేరు ఏదో మీ సొంత కష్టంతో తెచ్చుకున్నట్లు కర్తవ్యంలో విజయశాంతికి మెయిల్ వర్షన్లా మంచి డైలాగులు కొట్టారు కదా అప్పుడు. ఒక పోలీసోడి పెళ్ళానికి ధైర్యం ఉండాలని, కొడుక్కి దేశభక్తి ఉండాలంటూ రౌడీ షీటర్లను చూస్తే భయపడకూడదు అంటూ నాకు నా తల్లికి ఎన్నో పాఠాలు చెప్పారు కదా అప్పుడు. మరి ఇప్పుడెందుకు నా భార్యను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు? ఇక మీ నాటకాలను అన్నిటినీ ఇక్కడితో ఆపేయండి. మీ దొంగ ప్రేమలు ఇక మాకు చాలు. ఇంకొక్కసారిగాన మీ మంచికే అంటూ ఇలాంటి బెదిరింపు వ్యవహారాలను మీరు మాతో పెట్టుకోవద్దు. అలాగే ఇంకో విషయం, మీ జాబ్ మీకు ఇష్టమైతే నా పెళ్ళం అంటే నాకు ప్రాణం. ఇంక తమరు ఇక్కడి నుంచి దయచేయండి అంటూ చెప్పగా విశ్వనాథ్ తన పాచిక పారనందుకు దిగులుగా ఆ ఇంటి నుండి వెళ్ళిపోతూ ఉంటే అరవింద్ అతనిని ఆగమని చెప్పి పనివారిని పిలిపించి ఆ ఫొటోస్ అన్నిటినీ నేల మీద నుంచి తీయించి విశ్వనాథ్కే ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. అయితే విశ్వనాథ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో అతనికి ఎదురుగా ఇంట్లోకి వస్తున్న నేహ కనిపించింది. నేహను చూసిన విశ్వనాథ్కు ఆమెను ఎక్కడో చూసినట్లుగా అనిపించిన ఫీల్ కలిగింది. దాంతో అక్కడి నుండి కారు తీసుకుని వెళ్ళిపోతున్న విశ్వనాథ్ నేహ గురించే ఆలోచిస్తూ పోలీస్ అకాడమీకి వెళ్ళిపోయాడు. అయితే నేహ రావడంతోనే అక్కడ వాతావరణం అంతా మారిపోయింది. అందరూ కూడా అప్పటిదాకా జరిగిందంతా మర్చిపోయి కలిసి మాట్లాడుకుంటూ ఉంటే నేహ అరవింద్తో హోటల్లో జరిగిన విషయం అంతా చెప్పింది. అలా వారు చాలాసేపు సరదాగా మాట్లాడుకొని భోజనాలు చేసిన తరువాత నేహ తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయింది.
మరోవైపు ఓబుల్, శర్వ ఆద్యను ఎలా కలవాలా అని, ఏమి చేసి ఆమెను వారి దగ్గరికి తెచ్చుకోవాలా అంటూ ఆలోచిస్తూ ఉంటే వెంటనే వారిలో ఒకరికి ఒక కార్యం గుర్తుకు వచ్చింది. దాంతో వారు వెంటనే ఆ కార్యానికి సంబంధించిన ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు వారు ఏర్పాటు చేసుకున్న ప్లాన్ గురించి, వారు అనుకుంటున్న విషయం గురించి అకాడమీలో ఫైల్స్ అన్నీ తిరిగేస్తున్న విశ్వనాథ్కి ఫోన్ చేసి చెప్పగా, విశ్వనాథ్ వారు చెప్పిన ప్లాన్ అంతా ఓపికగా విని ఆ ప్లాన్ బాగుంది అని, కానీ ఆ ప్లాన్ని చాలా జాగ్రత్తగా అమలు చేయండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా ఓబుల్ ఫోన్ మాట్లాడి పెట్టేసిన తరువాత అతని ముందు ఉన్న చాలా ఫైల్స్ని వెతికి వెతికి విసుగు వచ్చింది విశ్వనాథ్కి. వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి మరో సిగరెట్ని వెలిగించుకొని గట్టిగా ఒక దమ్ము కొడుతూ ఆలోచిస్తూ ఉంటే విశ్వనాథ్కి అతనికి అప్పుడే ఒక ఆలోచన వచ్చి, అతని జ్యూరీ సెక్షన్ కాకుండా విడిగా ఉండే సీక్రెట్ పోలీస్ ఏజెంట్ల గురించి, అండర్ కాప్ పోలీసుల గురించి వివరాలు ఉండే ఫైల్స్ని ఓపెన్ చేసి చూడాలని, వాటిని అకాడమీలో వెతుక్కుంటూ వెళ్ళి వాటన్నిటినీ ముందు పెట్టుకొని ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూస్తూ ఉండగా అందులో ఒక ఫైల్లో నేహ ఫోటో కనిపించింది. ఆమె అండర్ కవర్ ఆఫీసర్స్కి చాలామందికి కూడా సీక్రెట్ ఏజెంట్గా పనిచేసింది. అయితే ఆమె ఇప్పుడు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అయిన ధ్రువ అనే ఆఫీసర్కి ఏజెంట్గా పనిచేస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకొని ధ్రువ అనే పేరు చదవగానే విశ్వనాథ్కి ఒంట్లో చలి జ్వరం వచ్చినంత పని అయింది. ధ్రువ అండర్ కవర్ ఆఫీసర్ అయ్యి అప్పటికే 5 సంవత్సరాలయ్యింది. ఆ 5 సంవత్సరాలలో సుమారు అతను 300 కేసులకు పైగా ఆధారాలతో సహా పట్టించాడు. అతనికి పోలీస్ వ్యవస్థలో ఎవరూ ఎదురు చెప్పనే లేదు ఇంతవరకు. అతను చేపట్టిన 300 కేసులలో మాఫియాతో, రౌడీ షీటర్లతో స్నేహంగా మెలుగుతూ ప్రజలను పీడించే పోలీసు ఆఫీసర్లు, అలాగే వారి స్వార్థం కోసం దొంగ కేసులను పెట్టి అమాయకులను జైలు పాలు చేయడం, వారి అధికారాలను దుర్వినియోగం చేయడం, మరికొందరిని ఫేక్ ఎన్కౌంటర్ చేసిన చాలామంది ఆఫీసర్ కేసులు కూడా ఉన్నాయి. అలాంటి పోలీసులు ఎందరినో ఇతను జాబ్లో జాయిన్ అయిన తరువాత తొలగించబడి ఇంకొందరిని జైలు పాలు చేయడం కూడా చేశాడు. అలాగే చిన్న చిన్న గ్యాంగ్స్ ఎన్నిటినో ధ్రువ ఆధారాలే లేకుండా మట్టు పెట్టించేశాడు. బయట పెద్దవారిలా చలామణి అవుతూ వారు చేసిన నేరాలకు సంబంధమే లేని అమాయకులైన వారిని ఇరికించి జైలు పాలు చేసిన చాలామంది నిర్దోషులను ఆధారాలతో జైలు నుండి బయటికి తెప్పించి బడాబాబులనే జైలు పాలు చేశాడు ధ్రువ. అలాంటి ఆఫీసర్ కింద అండర్ కాప్గా ఉండే నేహ ఎందుకు ఆ ఇంటికి వచ్చింది, ఎవరి కోసం వచ్చింది అంటూ అతని దగ్గర అంతకుముందు ఉన్న రౌడీ ఫోటోలను చూడగా ఆమె అరవింద్ హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఆ రౌడీలకు సమాధానం చెప్పినట్లు ఆ ఫోటోలు చూస్తే అర్థమైంది. దాంతో విశ్వనాథ్, అంటే ఆమె ఆద్య ఫ్రెండా, లేక హోటల్లో జరిగింది ఆద్యకు చెప్పడానికి వచ్చిందా, అంటే ఇప్పుడు ధ్రువ ఈ కార్తికేయ కేసుని డీల్ చేస్తున్నాడా, అసలు ఈ నేహ ఆద్యకు దగ్గరవుతుందా లేక ఆల్రెడీ దగ్గరైపోయిందా, అసలు ఏ ఉద్దేశంతో నేహ అరవింద్ హోటల్లో పనిచేస్తుంది అంటూ తన ఆలోచనలో తను ఉంటే అసలు ధ్రువ ఎవరో, ఏంటో, ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో అనే వివరాలను పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగితే తెలుస్తాయో అనుకుంటూ ఉన్నాడు విశ్వనాథ్. అలాగే అసలు ధ్రువ ఎందుకు తన ఐడెంటిటీని దాచుకొని డిపార్ట్మెంట్లో అండర్ కాప్గా పనిచేస్తున్నాడో అంటూ తన ఆలోచనలో తాను ఉండి వాటిని పరుగులు పెట్టిస్తూ ఉంటే, మరోవైపు అప్పుడే లావణ్య అరవింద్ను, ఆద్యను పక్కపక్కన కూర్చోబెట్టి మీ ఇద్దరికీ రిసెప్షన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పి వారి ఇష్టాన్ని అడిగింది. ఏమండోయ్, అసలు ఈ ధ్రువ అనే పోలీస్ ఆఫీసర్ ఎవరబ్బా, అలాగే నేహ అతని కోసమే ఆద్యతో ఫ్రెండ్షిప్ని పెంచుకుందా, నిజంగానే ధ్రువ కార్తికేయ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడా, ఆద్యను వెతుకుతూ వచ్చిన ముఠాకు ఆద్య ఆచూకీ తెలుస్తుందా, ధ్రువ గురించి విశ్వనాథ్ పోలీస్ డిపార్ట్మెంట్లో తెలుసుకోగలడా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథా కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.